From the book of Isaiah, chapter 40, verse 29. ఈరోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 40 అధ్యాయము 29వ వచనం నుండి తీసుకొనబడింది. He giveth power to the faint, and to them that have no might, he increases strength. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. I have a question I want to ask you today. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. Are you tired? మీరు అలసిపోయి ఉన్నారా? Generally, as the days pass by, we all get tired. సాధారణంగా దినాలు గడుస్తున్న కొలది మనం అందరం అలసిపోతుంటాం. But today's passage has a message for you. అయితే ఈ దిన భాగము మీ కొరకు ఒక వర్తమానం ఉంది. Let me give you a little background. కాబట్టి దీనికి కొంత వెనుక చరిత్ర మీకు చెప్తాను. Isaiah 40 was written to God's people in exile. యెషయా గ్రంథం 40 అధ్యాయం అనేది చెరలో ఉన్న దేవుని ప్రజలకు ఇవ్వబడినది. It was meant to be read by God's people while they were in far from home in Babylon. వీరు ఇంటికి దూరముగా బబులోనులో ఉన్న వారికి ఉద్దేశించి రాసిన మాటలు. Those who are in exile. అంటే చెరలో ఉన్న వారికి. The Israelites were a people who had rebelled. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే వారు తిరుగుబాటు చేసిన వారు. They had experienced the destruction of Jerusalem. వారు యెరూషలేము యొక్క నాశనమును చూసిన వాళ్ళు. They felt demoralized and exhausted and hopeless on the edge of despair. కాబట్టి వారు ఎంతో కృంగి నిరుత్సాహంలో వారు ఎంతో అలసిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. Probably they would have felt like God had abandoned them. బహుశా దేవుడు వారిని విడిచిపెట్టేశారా అన్నట్టు అనిపించింది. They may be thinking that they had no future left. వారికి ఇంకా ఏ భవిష్యత్తు లేదు అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. That's why Isaiah 40 begins with these words. అందుకని యెషయా గ్రంథం 40 అధ్యాయం ఇలాంటి మాటలతో ఆరంభించబడుతుంది. Comfort, comfort my people, says your God. Speak tenderly to Jerusalem and cry to her. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి అనే మాటలతో ఆరంభించారు. God's people needed comfort at this point. ఈ సమయంలో దేవుని ప్రజలైన వారికి ఓదార్పు అవసరం. They were tired and discouraged and needed hope. వారు అలసిపోయి వాళ్ళు నిరాశలో కృంగిపోయి ఉన్నారు. వారికి ఒక నిరీక్షణ అవసరమైన And that's సమయం. what God gives them. అదే కదా దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. This chapter is one of the richest and most encouraging chapters in the scriptures. కాబట్టి లేఖనాల్లో ఈ అధ్యాయం అనేది ఎంత ఐశ్వర్యవంతమైనది, ఎంతో బలపరిచి ఆదరించేటువంటిది. Why should God's people hang in there when they are tired? దేవుని ప్రజలైన వారు అలసిపోయినప్పుడు నిశ్చేష్టలుగా ఎందుకు ఉండిపోవాలి? What is going to keep them going when it would be easy to give up? కాబట్టి ఇక నా వల్ల కాదులే అనేటువంటి ఆ పరిస్థితిలో ముందుకు సాగకుండా ఏది వాళ్ళు ఆపు చేస్తా ఉంది? I would take you through verses 1 to 26. 1 నుండి 26 వచనాల్లోకి మీ గమనికను తీసుకుని They tell us that we should not give up. మనము వదులుకోవద్దు, విడిచిపెట్టకూడదని చెప్తాం. Because there is nobody who compares in majesty to our God. ఎందుకంటే మన దేవుని యొక్క ఔన్నత్యం ఆ మహాప్రభావంతో సరిపోల్చదగినది ఇంకొకటి లేదు. When you get one glimpse at who God is, అసలు దేవుడు ఎవరా అనేది కొంచెమైనా నీకు అర్థమైతే, if you get one glimpse what he is going to do, ఏమి చేయనే ఉన్నాడో అనేది కొంచెమైనా నీకు అర్థమైతే, that he is going to come to us in overwhelming glory and to remake the world, అంటే అధికమైనటువంటి ఆ మహిమతో మరలా ఈ ప్రపంచాన్ని పునర్నిర్మించడానికి వస్తున్నాడని he తెలిస్తే, can do this because he is unbelievably great. కాబట్టి ఈయన నమ్మశక్యం కానంత గొప్పవాడు అనేది రుజువుపరచబడుతుంది. Then you will be comforted. అప్పుడు నువ్వు ఆదరించబడతావు, ఓదార్చబడతావు. The greatest need we have in this broken and discouraging world is to lift our eyes and see God for who he is. కాబట్టి ఇలాంటి నిరుత్సాహకరమైన నిరాశకరమైనటువంటి ఈ పాడైన ఈ ప్రపంచంలో మనకు ఉన్నటువంటి నిరీక్షణ అదే, ఆ దేవుడు ఏమై ఉన్నాడా అనేది. God is our only hope. దేవుడే మన నిరీక్షణ. And the worse the world gets, the more we need him. కాబట్టి ఈ లోకం ఎంత అధోగతికి వెళ్తా ఉంటే అంత ఎక్కువగా ఆయన మనకు అవసరం అంటాడు. Why should not you give up when you are on the edge of despair? కాబట్టి నువ్వు కృంగి నిరాశలో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు విడిచిపెట్టుకోకూడదు? Because of who God is. ఎందుకంటే దేవుడు ఎవరు అనే దానిని బట్టి, And what he is going to do. ఆయన ఇంకా ఏమి చేయనే ఉన్నాడు అనే దాన్ని That బట్టి. is the message of verses 1 to 26. ఇది 1 నుండి 26 వచనాల్లో ఉన్నటువంటి వర్తమానం. Whenever you get discouraged or overwhelmed, నీవు నిరుత్సాహపడి కృంగిపోయినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు lift up your eyes to God. కాబట్టి దేవుని వైపుకి నీ కనులెత్తు. He is what you need. ఆయనే నీకు కావాల్సిందంతా ఆయనే. That's what verses 1 to 26 tell us. ఇదే 1 నుండి 26 వచనాల్లో మనకి చెప్పబడింది. But today I want to look at verses 27 to 31. అయితే ఇది నాన్న 27 నుండి 31 వచనాల వైపుగా మీ గమనిక మళ్ళించాలని Here is the కోరుతున్నా. question I want to ask. ఇక్కడ
మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న, What is going to help us endure and actually move forward as God's people when we are tired and discouraged? దేవుని ప్రజలంగా అలసిపోయి కృంగిపోయి నిరాశలో ఉన్నప్పుడు ఏది మనల్ని బలపరిచి ముందుకు సాగేటట్లు చేసేది? Verse 27 will help us with this by describing our hope in moving forward. 27వ వచనంలో ఇలాంటి నిరీక్షణ కలిగించి ముందుకు సాగించేది ఈ వచనంలో కనబడుతుంది. Firstly, మొదటిది verse 27 speaks of their despair. 27వ వచనము వారు కలవరపడి కలత చెందిన పరిస్థితి మాట్లాడుతుంది. They would have felt abandoned by God. వారు దేవుడు మామూలు విడిచిపెట్టాడా అనుకునే సందర్భం. How could God allow them to be dragged so far from home? మరి దేవుడు వారిని వారి ఇంటి నుండి వారి దేశం నుండి అంత దూరంగా వెళ్ళిపోయేటట్టు ఎట్లా చేయగలడు? What had happened to God's promises? దేవుడు చేసిన వాగ్దానాలు ఏమయ్యాయి? What happens when you look around and it looks like God has abandoned you? నీవు చుట్టూ చూసినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టేశారా అని ఎందుకు అనిపిస్తుంది? It's easy to look around sometimes at your circumstances and conclude that God has abandoned you. కొన్ని పరాలు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఇక దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అనేటువంటి నిర్ణయానికి వచ్చే ఆస్కారం ఉంది. Some of you know what that feels like. కాబట్టి మీలో కొంతమందికి తెలుసు అది ఎట్లా అనిపిస్తుందో. You look around at what's happening in your life and you feel like God has completely abandoned you. నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు సంభవిస్తున్న పరిస్థితులు అన్ని చూస్తా ఉన్నప్పుడు నిజంగా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అనిపిస్తుందిగా. Yes, he turned his back upon me forever. కాబట్టి నా ఎప్పటికీ ఆయన తన వీపుని నాకు చూపిస్తున్నాడా? To be sure, నిజంగా there is a kind of doubt that does not honor God. నిశ్చయంగా దేవుని ఘనపరచనిటువంటి ఓ సందేహాత్మకమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. Yeah, that doubt always it will dishonor God. సందేహం అనేది ఎప్పుడు కూడా దేవుని అగౌరవపరిచేదే. Secondly, రెండోది in verse 26, 26వ it వచనంలో speaks of God's greatness. దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతుంది. Verse 27 speaks of their despair. 27వ వచనంలో వారి కృంగుదల గురించి And మాట్లాడుతుంది. 28 speaks of God's greatness. 28వ వచనంలో దేవుని గొప్పతనం గురించి There is మాట్లాడుతుంది. nothing that a discouraged person needs more than this. కాబట్టి దీనికన్నా కృంగిపోయి నిరుత్సాహం ఉన్న వ్యక్తికి దీనికి మించి ఇంకేది అవసరం లేదు. Isaiah said they needed to relearn what they already knew. యెషయా వారు ఏదైతే ఇది వరకు ఎరిగి ఉన్నారు ఇప్పుడు మరలా దాన్ని కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు They did not need new information, వాళ్ళకి మరలా ఇంకా కొత్త సమాచారమే అవసరం లేదు. but they needed to remember what we all tend to forget in the middle of our problems. కాబట్టి మన సమస్యల మధ్య మనం ఏవి మర్చిపోతున్నామో అవి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం That ఉంది. is one of the reasons why we need God's word preached to us regularly. ఈ కారణాన్ని బట్టే కదా తరచుగా మనకి దేవుని వాక్యం అందించబడకపోవడానికి. So not we need God's word regularly. అందుకని మనకు తరచుగా క్రమం తప్పకుండా దేవుని వాక్యం అవసరం. Not for information, ఏదో తెలుసుకోవాలని కాదు, but to remind ourselves what we have heard already. అంటే ఇంతకు ముందే మనం ఏమి విన్నామో అది జ్ఞాపకం చేసుకునేదాన్ని. Because quickly we forget. ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోయేవాళ్ళం. What did they need to remember? ఇది జ్ఞాపకం చేసుకోవడానికి ఏది అవసరం వాళ్ళకి? They need to remember three things about God. దేవుని గురించి 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. He is eternal, ఆయన నిత్యమైన He దేవుడు, is the creator, ఆయన సృష్టికర్త అయిన and He దేవుడు, is untiring. ఆయన ఎన్నటికి అలసిపోని దేవుడు. Oh, that is God's great. అదే దేవుని గొప్పతనం. Thirdly, in verses 29 to 31, మూడోది 29 నుండి 31 వచనాల్లో it speaks of their renewal or our renewal. ఇది వారు మరలా బలపరచబడడం, నూతన పరచబడే లేదా మనము నూతన పరచబడే దాని గురించి మాట్లాడుతుంది. Discouraged and tired people of God, you stop looking at your problems and start looking at God. అలసిపోయి కృంగిపోయినటువంటి సమస్యలైనటువంటి వారు మీరు అలసిపోయిన మీ పరిస్థితుల వైపు కాదు, బలమునిచ్చే దేవుని వైపు చూడాలి. Because this is what will happen. ఎందుకంటే ఇదే కదా జరుగుతుంది. The tireless God's strength will overflow into your life. అలసిపోయినటువంటి దేవుని యొక్క శక్తి బలము నీ లోనికి ప్రవహిస్తుంది. Look at verse 30. 30వ వచనం చూడండి. Humans, even at the peak of their strength, don't have what it takes. కాబట్టి మానవులు వారు ఎంత బలమైన వారైనా కానీ ఆ తర్వాత ఏమి జరగబోతుందో ఏమి చేస్తుందన్న వాళ్ళకి తెలియదు. Human strength at its best, in its prime, will inevitably fail. కాబట్టి మానవుడు ఎంత బలమైన వాడు శక్తి గలవాడు అనుకున్నా ఒక సందర్భంలో బలహీనుడైపోయి పడిపోతాడు. We are no match for the demands of life. కాబట్టి మన జీవితంలోని కొన్ని విషయాలకి మనం ఎక్కడ సరిపోం మనం. But we are not doomed to our spiritual to our potential. అయితే మన ఆత్మ సంబంధ విషయానికి వస్తే మనము మరి పడిపోయి పతనమైపోయిన వారు ఏమి కాదు. There is a power beyond ourselves and we can experience it. కాబట్టి మన శక్తికి మించిన ఒక శక్తి ఉంది,
దానిని మనం అనుభవించగలం. How do you get this power? ఈ శక్తిని మనం ఎట్లా పొందగలం? By waiting for the Lord. యెహోవా కొరకు ఎదురు చూచుట వలన. What does waiting mean? అంటే ఎదురు చూచుట, కనిపెట్టుట అంటే అర్థం It ఏంటి? means that we confidently trust God to keep His promises. నమ్మిక కలిగి, అంటే దేవుని ఎడల నమ్మిక కలిగి, ఆయన వాగ్దానాల ఎడల నమ్మిక కలిగి ఉండటం వలన, And keeping our trust on His promises. ఆయన వాగ్దానాలపైన నమ్మిక ఉంచటం వలన. It means placing our confidence in God even when we have reason and doubt. అంటే మన అనుమానాలు ఏవో కారణాలు ఉన్నా కానీ దేవుని పైనే మన విశ్వాసం, మన నమ్మిక కలిగి ఉండటం. It means believing God's promises are true even when we have not seen those promises fulfilled quite yet. అంటే దేవుడు చేసిన వాగ్దానాలు ఇంకా మనం వాటిని చూడకుండా Though they are ఉన్నా, not fulfilled. అవి ఇంకా నెరవేర్చబడకపోయినా వాటి యందు మనం నమ్మిక కలిగి ఉండటం, నమ్మాలి. It means trusting God to keep His covenant promises. అంటే దేవుడు మనతో చేసిన నిబంధన వాగ్దానాలు నెరవేరుస్తాడు అని నమ్మాలి. Yeah, though we are in exile in Babylon, God will prove His promises. మనం బబులోనులో చెరలో ఉన్నా దేవుడు తాను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడు, When రుజువుపరుస్తాడు. when we do that, అది మనం చేసినప్పుడు the passage says, ఈ భాగం ఇంకా చెప్తుంది, we will raise up on wings like eagles. మనం పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగరాలి. They are the greatest birds with strength to spare. కాబట్టి మరి కొన్ని బలమైనటువంటి కొన్ని పక్షులు ఉన్నాయి. So they are the greatest birds, eagles. అవే బలమైన వాటిలో గొప్పవి ఇవి And పక్షిరాజులు. we won't faint even when things get tough. కాబట్టి పరిస్థితులు ఎంత జటిలమైనవైనా మనం ఏమి నిరాశ చెందాం, పడిపోం మనం. Why? ఎందుకు? Because we are relying on God's strength, not our own strength. ఎందుకంటే మన సొంత శక్తి పైన కాక దేవుని శక్తి బలం పైన ఆధారపడుతున్నాం We కాబట్టి will run and we will not be weary. మనము అలసిపోక సొమ్మసిల్లక పరిగెత్తుతూ ఉంటాం. We will walk, we will not faint. మనము నడిచి వెళ్ళిపోతాం, పరిగెత్తి వెళ్తాం, కానీ సొమ్మసిల్లిపోం. So the hope of this church in moving forward is trusting God's promises and power. కాబట్టి సంఘము ముందుకు సాగిపోవడంలో నిరీక్షణ ఏమిటంటే దేవుని యొక్క వాగ్దానాలపైన నమ్మిక ఉంచుతాయి. God has promised so much to us in His word. దేవుడు తన వాక్యంలో ఎంతో వాగ్దానం చేసినాడు. The least of us, the most sinful of us, can come with empty hands of faith to Jesus and receive everything from Him. అత్యల్పులమైన, అతి పాపులమైనటువంటి వారమైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ బలాన్ని మనం పొందగలం. We can get a new heart. క్రొత్త హృదయాన్ని We పొందగలం, can get a new future. క్రొత్త భవిష్యత్తుని We పొందగలం, can be adopted into God's family దేవుని కుటుంబంలోనికి దత్తత చేయబడగలం, and many more things. ఇంకా అనేకమైన విషయాలు. 2 Peter 1:4 talks about these పేతురు things. రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు How ఉన్నాయి. his precious and very great promises కాబట్టి ఆయన వాగ్దానాలు అత్యధికమైనవి, అమూల్యమైనవి, that we have received through the gospel. అది సువార్త ద్వారా మనం పొందినవి. And when we place our hope in this gospel, ఈ సువార్తపై మనం నమ్మిక ఉంచినప్పుడు we will be able to move forward as individuals and churches, not with the strength that is our own, but in God's strength and God's power. వ్యక్తిగతంగా, సంఘాలుగా మన సొంత శక్తిని బట్టి కాదు, దేవుని శక్తి బలమును బట్టి ముందుకు సాగిపోగలం. The church's hope is not the pastor or servant of God. కాబట్టి సంఘం యొక్క నిరీక్షణ, ఆశలు సంఘ సేవకుడి పైన, విశ్వాసుల పైన కాదు. They may be gifted, వాళ్ళు ఎన్నో వరములు కలిగిన వారైనా ఉండొచ్చు, they may be eloquent speakers. వారు ఎంతో వాక్చాతుర్యం, వాళ్ళకు ధారాళంగా మాట్లాడే వాళ్ళే No ఉండొచ్చు. matter how great they are, but our dependence is on God's strength. వాళ్ళు ఎంత గొప్పవారైనా మనము దేవుని బలము పైనే ఆధారపడవలసిన వారం. The church's hope is on God and His promises. సంఘం యొక్క నిరీక్షణ దేవుని పైన, దేవుని వాగ్దానాల పైనే. Tired and discouraged Christian. కాబట్టి అలసిపోయి సొమ్మసిలిన క్రైస్తవ, As we look to God and wait for His promises, మనం దేవుని వైపు చూస్తూ ఆయన వాగ్దానాల కొరకు కనిపెట్టి then ఉండగా we can move forward with renewed strength. అప్పుడు మనం నూతన పరచబడిన బలము కలిగిన వారమే ముందుకు We can సాగిపోవాలి. have more expectancy. మనం ఇంకా ఎక్కువగా ఆశించగలం, We can have more confidence and more faith. మరింత ధైర్యము, విశ్వాసం కలిగి ఉండగలం, More God reliance. ఇంకా ఎక్కువగా దేవుని పైన ఆధారపడుట అనేది కలిగి ఉండగలం. Great man of God Charles Spurgeon said, గొప్ప దైవజనుడు చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన the మాట, only hope of tired Christians is waiting on God's promises. అలసిపోయిన క్రైస్తవుడికి ఉన్న ఏకైక నిరీక్షణ దేవుని వాగ్దానాలపైన ఆధారపడడం. This morning, ఈ ఉదయకాలం tired Christian, అలసిపోయినటువంటి క్రైస్తవ, what's going to help us not just endure but advance? కాబట్టి మరి ఏది సహాయం చేసేది?
సహించడానికి ఏది సహాయం చేసేది? Not- మనం ముందుకు సాగిపోయేటట్టు చేసేది. not only to endure, even to go forward. కాబట్టి మనం ఏదో సహనం కలిగి సహించడానికి మాత్రమే కాదు, ముందుకు సాగిపోయేదానికి కూడా It is not our own strength, but God and His promises. మన సొంత శక్తిని బట్టి కాదు, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క వాగ్దానాలు బట్టి. Look to Him today and rely on His promises. ఆయన పైన, ఆయన వైపు చూడు, ఆయన వాగ్దానాలపైన ఆధారపడి And see what God will do through your life and your church. నీ జీవితం ద్వారా, సంఘం ద్వారా దేవుడు ఏది జరిగించగలడో నువ్వు చూస్తావు. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా.